బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తొక్కిసలాటపై కర్ణాటక సర్కార్కి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కోర్టు. స్టేడియం దగ్గర అంబులెన్స్లు ఎందుకు లేవు అని క్వశ్చన్ చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఇంత పెద్ద ఈవెంట్ని ఎలా నిర్వహిస్తారని క్వశ్చన్ చేసింది. ఈ నెల 10లోగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని హైకోర్టు నోటీసులో పేర్కొంది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. ఐపీఎల్ ఫైనల్లో నెగ్గి కలల కప్ని సొంతం చేసుకున్న ఆర్సీబీ కోసం ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. భద్రతా కారణాలతో పరేడ్ వద్దు అని ఆర్సీబీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తోంది. క్రీడాకారుల్ని సత్కరించాలి అనుకుంటే ఆదివారం ఒక చోట ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి అని ముందుగానే ఒక పోలీస్ అధికారి సూచించారు కూడా. అయినా ఆ మాటలు పట్టించుకొని నిర్వాహకులు అత్యుత్సాహంతో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారని కొందరు స్థానికులు చెప్తున్నారు. ఆర్సీబీ, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలు నిర్వహించాలని కోరాయని, దానికి తగ్గట్టుగానే అనుమతులు ఇచ్చామని చెప్పారు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారన్నారు. సన్మాన కార్యక్రమాన్ని ఆర్సీబీ క్రికెట్ సంఘం నిర్వహించాయని చెప్పారు సిద్ధరామయ్య. బెంగళూరు జట్టు కావడంతో తాము కూడా వేడుకలో భాగం కావాలని భావించామన్నారు. వేడుకల కోసం వారే జట్టుని బెంగళూరుకి తీసుకొచ్చారన్నారు. విజయోత్సవాలకి ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని తాము ఊహించలేదు అన్నారు. స్టేడియంలో కూర్చునేంత మంది లేదా ఇంకాస్త ఎక్కువ మంది మాత్రమే వస్తారని అనుకున్నాము అన్నారు. కానీ ఊహించని రీతిలో లక్షల మంది వచ్చారు అని అన్నారు.